ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేశారు అని కదా మొదటి దశలో ప్రచారం సాగింది. కాదు అని నిన్న మంత్రి నారాయణ గారు తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. ఏమని చేశారు? 1800 ఎకరాలు ఇంకా ఇవ్వాల్సి ఉంది, రైతులకి ఇంకోసారి అడుగుతున్నాం, ప్లీజ్ ఇవ్వండి. ల్యాండ్ పూలింగ్తోనే వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది, ల్యాండ్ అక్విజిషన్తో ఉండదు అంటారు. ల్యాండ్ అక్విజిషన్తో లాభం ఉంటుందా, ల్యాండ్ పూలింగ్తో లాభం ఉంటుందా అనేది వాళ్ళు ఆలోచించుకోలే. మేము భూములు ఇవ్వకూడదు అనేది వాళ్ళ ఒపీనియన్. ఫైన్. ఇప్పుడు దాకా చెప్పారు కదా చాలామంది, అందరు ఇచ్చేసారు అని. ఇవ్వలేదు. ఎవరెవరు? రాయవరం, నీడమర్రు, మల్కాపురం, పెనుమాక. దాన్ని ఆంధ్రజ్యోతిలో ఎలా రాసుకొచ్చారంటే, కొంతమంది రాజధానిని అడ్డుకోవాలనుకున్నారు, వైసీపీ వాళ్ళు అడ్డుకోవాలని చూసినా కూడా కుదరలేదు, ఇక వాళ్ళ ప్రభావం ఉన్న రైతుల్ని ఇవ్వకుండా ఆపేశారు అంటారు. ఇప్పుడు నిజంగా రైతులకు కనుక ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. ఈ పార్టీ చెప్పింది కాబట్టి తను లాభం పొందుతున్నా కూడా రైతు ఇవ్వకుండా ఉంటాడా? లేదు, ఇస్తాడా? ఈ పార్టీ చెప్పింది కాబట్టి నేను వినాలి కాబట్టి ఇచ్చేస్తాను అనుకుంటాడా? రైతుల ఇష్టం, వాళ్ళ సొంత భూమి మీద కూడా హక్కులు లేనట్టు మంత్రి గారి మాటలు ఉండటం చాలా తమాషాగా ఉందన్నమాట. వీళ్ళకి ల్యాండ్ పూలింగ్లో ఇస్తేనే లాభం, లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్లో లాభం లేదు అని ఆయన ఎట్లా చెప్తారు? అంటే బలవంతంగా సేకరించేస్తారు. ఎక్విజిషన్ యాక్ట్ ఉందా? ఈ రోజుల్లో కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్తారు రైతులు. ఇప్పుడు ఇవ్వనాళ్ళు వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు అనేది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, దానికి పార్టీకి సంబంధం ఏంటి? నిజంగానే పార్టీ అమరావతికి వ్యతిరేకమైతే నేను కూడా ఇచ్చేస్తాను, అది ఇవ్వకుండా ఉంటాను అంటారా రైతులు? అంటే వాళ్ళ డిమాండ్లు ఏమన్నా ఉంటే చెప్పండి. ఇప్పుడు వాళ్ళ డిమాండ్లు, అక్కడ రేటు ఎకరము 80 లక్షలు ఉందనుకోండి, ఊరికి చెప్తున్నాను, నాకు 8 కోట్లు అడుగుతున్నాడు అని చెప్పండి, లేదు 1.5 అడుగుతున్నారు అని చెప్పండి. అంతేగాని ఇది వైఎస్ఆర్సీపీ వెనకుండి ఇవ్వకుండా అడ్డుకుంటుందంటే 14 నుంచి 25 వరకు ఈ పార్టీ అడ్డుకుంటుందా? ఆ 1800 ఎకరాలు ఇవ్వకుండా అంత శక్తిమంతమైందా ఈ పార్టీ? ఇక్కడ కాదు కదా. ఏం జరిగింది అంటే, వీళ్ళకి ఇష్టం లేదు, ఇవ్వలేదు. రెండవది, అసలు ఈ ల్యాండ్ పూలింగ్ తాలూకు డెవలప్మెంట్ ఇప్పటిదాకా కూడా అవ్వకపోతే ఇకపై మాత్రం ఏమవుతుంది అనే ఒక అనుమానం కూడా ఉండవచ్చు. మొదటి దశ రిటర్నబుల్ ఫ్యాక్ట్స్ ఇప్పటికీ ఏదో కేటాయించాం, ఇక్కడ ఇచ్చారు అంటుంటే, దాంతోనే పాపం అప్పట్లో చాలా ఆశలు పెట్టుకున్న కొంతమంది కుహానా జర్నలిస్టులు, కుహానా అనలిస్టులు గుర్తుపెట్టుకుంటాం రకరకాల ఛానల్లో, అసలు నారాయణకి ఏముంది ఇక్కడ పని అని పెద్ద కేకలేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు అడిగిన చోట ఇట్లేదంట. అంటే ప్రభుత్వాన్ని మన గుప్పిట్లో పెట్టుకొని ఆటాడించాలనుకుంటారు ఇట్లాంటి పవర్ బ్రోకర్స్. మీరు ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో, పడగొట్టడంలోనూ మీ పాత్ర ఉందని చెప్పుకోవడం వరకే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు చేసేంతవరకే మీ పాత్ర. ఆ తర్వాత మీరు చెప్పినట్టు ఎందుకంటారు చంద్రబాబు? సమస్య లేదు. ఇప్పుడు ఈ 1800 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా తీసుకుంటాము, మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటున్నారు కదా, అది నోటిఫికేషన్ ఇస్తారు. దీంతోనైనా ఒక 4 గ్రామాల్లో, నేను అంతకుముందు అనేవాడిని కదా, కనీసం ఒక 10 మంది అన్నా ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే ఎవరు అంత మాత్రం చేత వాళ్ళని బుల్డోజ్ చేయడానికి కుదరదు అని కరేడు విషయంలో మాట్లాడేవాళ్ళం కదా. అందరూ కాదన్నా కొంతమంది కూడా వాళ్ళకి డబ్బు అవసరమో ఇంకో అవసరంతోనో ఇస్తామనుకుని ఉండొచ్చు, నిజం తెలిపాలి కదా అని చెప్పేసి. అలానే 80 మంది రైతులు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 1800 ఎకరాలకి 80 మంది రైతులు ఉన్నారని చెప్తున్నారు. 80 మందే ఉన్నారు, ఇంకా ఎక్కువే ఉన్నారు, తక్కువే ఉన్నారు, ఇదంతా కోర్టులకి కేసులు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. మొత్తానికి రాజధానికి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ నలుగుతూ ఉండాలి, లైమ్ లైట్లో ఉంచాలి, సజీవంగా ఉంచాలి ఈ ఇష్యూని టీడీపీ వరకు. అదే కనపడుతుంది నాకు. మరి బై.